చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు గుడివాడలో టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము తన ఫ్యామిలీతో పాల్గొని తెలుగుదేశం పార్టీ అభిమానుల మధ్య కేక్ కట్ చేసి భారీ సైకిల్ ర్యాలీని ప్రధాన వీధుల గుండా టీడీపీ కార్యాలయం వరకు 400 సైకిళ్లతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చంద్రబాబు ద్వారానే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. గుడివాడలో మార్పు మొదలైందని ఒక్క పిలుపుతో ఇన్ని వేల మంది యాత్రలో పాల్గొన్న సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు ఇప్పటికీ నవ యువకుడని, ఇంత ఎండలో కూడా 20 గంటల పాటు బాబు కష్టపడుతున్నారని తెలియజేశారు. రాత్రులు తిరిగి పగలు పడుకునే గుట్కా నానికి చంద్రబాబు గురించే మాట్లాడే స్థాయి లేదని తెలియజేశారు. సైకిల్ ర్యాలీలో గుడివాడ టీడీపీ అధ్యక్షులు రాంబాబు, రూరల్ మండల అధ్యక్షులు వాసే మురళి, బీజేపీ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గుడ్లవల్లేరు మండలంలో ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం శనివారం నుంచి ప్రారంభమైంది. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు గ్రామంలోని అంబేద్కర్ నగర్, జగనన్న కాలనీ, చంద్రన్న కాలనీలో ఎమ్మెల్యే నాని తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద ఎమ్మెల్యే కొడాలి నానికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ప్రజానీకం గజమాలలతో ఘన స్వాగతం పలికారు. పార్టీ శ్రేణులు స్థానికులతో కలిసి 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలు మంచి కోసం సీఎం జగన్ చేసిన కార్యక్రమాలను వివరిస్తూ రాబోయే 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజానికానికి తెలియజేస్తూ ఎమ్మెల్యే నాని గడప గడపకు ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారంలో భాగంగా వార్డులోని దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించినారు. ఎమ్మెల్యే కొడాలి నాని క్రైస్తవ చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు. పేదలు పేదలుగానే ఉండాలన్న పెత్తందారుల దోపిడీని అరికట్టేలా ఈ పేదల వ్యతిరేక కూటమిని ఓడించేందుకు సీఎం జగనన్న చేస్తున్న పోరాటంలో కులమత వర్గ రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
అటుపక్క వెళ్ళండి, అటువైపుకి వెళ్ళండి గురు, అటువైపుకి వెళ్ళండి. వచ్చారా? సార్ ఒకసారి నుంచి ఓకే సార్. కృష్ణా జిల్లా వికేఆర్ విఎన్పి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాలలో 16వ వార్షికోత్సవ వేడుకలు ఈ రోజు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథిగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ డాక్టర్ దినేష్ పి శంకర్ రెడ్డి హాజరయ్యారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్హెచ్పి ప్రసాద్ రావు మాట్లాడుతూ మల్టీనేషనల్ కంపెనీలో 609 ఉద్యోగాలు మా కళాశాల విద్యార్థులకు లభించాయని తెలిపారు. కళాశాలకు నాకు ఏ గ్రేడ్ గుర్తింపు లభించిందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక విద్యా విధానాలను విద్యార్థులు అందుకుంటున్నారని తెలిపారు. తమ కాలేజీల్లోని విద్యార్థులు క్రమశిక్షణతో నడుచుకోవటం మా కాలేజీకి మంచి గుర్తింపు లభించిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరెస్పాండెంట్ వేములపల్లి కోదండ రామయ్య, డైరెక్టర్ బి కళ్యాణ్ కుమార్ మరియు అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు ఈ వార్షికోత్సవానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. కృష్ణా జిల్లా గన్నవరం మదర్ తెరిసా కాలనీ పెద్దమ్మ తల్లి గుడి వద్ద నుంచి గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ శనివారం ఉదయం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ రోజు ఉదయం పెద్దమ్మ తల్లి గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మహిళలు పాల్గొని హారతులిచ్చి బ్రహ్మరథం పట్టారు. ఎన్నికల ప్రచారంలో భారీగా పాల్గొన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు.
మహానేత రాజన్న కలలకు ఇవి సాక్షాలు మత్తనాన్ని కలుపుటకు శ్రీకారం చుట్టేవు ఆంధ్ర ప్రజలకు పెద్ద కొడుకు నీవు ఎన్ని పార్టీలు వచ్చినా అన్ని ఏకమైన మాట తప్పని మనము తిప్పని ప్రధానమంత్రి మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి దేశాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సిపిఎం పార్టీ పట్టణ సీనియర్ నాయకులు సరిజ నాగేశ్వరరావు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలోని పలు ఆస్తులు అదానీ, అంబానీలకు మోడీ కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభ అభ్యర్థి సొంటి నాగరాజుతో కలిసి సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడారు. వైఎస్ జగన్ సహకారంతో రాష్ట్రాన్ని గత 5 ఏళ్ల నుంచి నిలువు దోపిడీ చేశారని మోడీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టుకుని మరొకసారి దోచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 3 రోజుల్లో పట్టణ రూరల్ మండలాలైన పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, గూడూరు మండలాల్లో కూడా పర్యటించి వివరిస్తామని తెలియజేశారు. రాజ్యాంగాన్ని రక్షించాలని, సెక్యులరిజాన్ని రక్షించాలని మరి కాంగ్రెస్ కూటమి ఏర్పడింది. ఈ కాంగ్రెస్ కూటమిలో వామపక్షాలు, ఎస్పీ లాంటి అనేక పార్టీలు, సెక్యులర్ పార్టీ మరి ఇవాళ దేశాన్ని రక్షించుకోవడానికి ఏకైక మార్గం ఇండియా కూటమిని గెలిపించడమే. ఆ గెలిపించడానికి వామపక్ష పార్టీలతో సహా అన్ని పార్టీలు అందులో భాగస్వామ్యంలో ఉన్న పార్టీలన్నీ తీవ్రంగా కృషి చేస్తుంది. ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అవతల అనేక ఆంక్షలు కూడా మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ ఉంది. ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి కేజ్రీవాల్ని తీసుకెళ్ళి ఎక్కడ స్కామ్లో జైల్లో పెట్టారు. బెయిల్ ఇవ్వటం వల్ల వాళ్ళ జడ్జీలు కూడా మేనేజ్ చేస్తున్న పరిస్థితుల్లో మోడీ రాష్ట్ర సుపాలను సాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అనుబంధ మిత్రపక్షాలుగా ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తతో, చాలా జాగ్రత్తతో ప్రజలకు అన్ని వివరాలు తెలియజేసి మోడీ వల్ల ఈ దోపిడీ ఎంత జరుగుతుంది, దేశానికి సంబంధించిన అది మా అధిష్టానం నిర్ణయం మేరకు వామపక్షాలతో కలిసి, ఇండియా కూటమితో కలిసి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంసిద్ధం అవుతున్నాం. దానిలో భాగంగా మరి సిపిఐ పార్టీ నాయకులతో ఈ రోజున సమావేశం పెట్టడం జరిగింది. ఈ పెడన్ నియోజకవర్గంలో సిపిఎం పార్టీ కానీ, సిపిఐ పార్టీ కానీ, అలాగే కాంగ్రెస్ పార్టీ కానీ 3 పార్టీలు ఒక తాటిపైకి వచ్చి అధిష్టానం ఆదేశాల మేరకు మరి గ్రామాన ఇప్పటి వరకు చేస్తున్న ప్రభుత్వాలు దుర్మార్గమైన పనులు, దోపిడీలు, అలాగే ఈ పెడన్ నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అలాగే కొన్ని వందల వేల ఎకరాల దోపిడీలు, అలాగే మైనింగ్ పేరుతో 2 మీటర్ల పర్మిషన్ తీసుకుని తాడిచిట్టంత లోతు తవ్వి ఈ రోజున కప్పలతోటి ప్రజలను ఇబ్బంది పెట్టుకున్న పరిస్థితులు, వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకెళ్తూ గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కలిపి పెడన్ నియోజకవర్గాన్ని ఒక దొంగల దోపిడిలాగా తయారు చేశారని ఇప్పుడే పెద్దలు చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో మరి ఫ్యాన్కి ఓటేస్తే మనం కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం జనసేన రేపల అభ్యర్థిగా ఎస్పీ బాబు పెడన నియోజకవర్గానికి జనసేనకు కేటాయిస్తారని అనుకుంటే సమీకరణలో భాగంగా తెలుగుదేశానికి కేటాయించడంతో మనస్తాపానికి గురైన ఎస్పీ బాబు శనివారం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నామినేషన్ వేశారు. పడుతున్నాడండి. అరే తమ్ముడు పక్కన
మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు శనివారం మైలవరంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వటమైంది. ఆయనతో పాటు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని, జోగి రాము, నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు, యువకులు, నాయకులు ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నుంచి మైలవరం వరకు బాణసంచ డప్పు వాయిద్యాల మధ్య ర్యాలీతో బయలుదేరారు. గ్రామాన అడుగడుగున మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఆశీర్వదించండి శ్రీ కేశినేని నాని గారు, జోగి రాము గారు, సన్నాల తిరుపతిరావు గారు, జ్యేష్ఠ శ్రీనాథ్ గారు, మండలాధ్యక్షులు అప్పిడి సత్యనారాయణ రెడ్డి గారు అందరూ మైలవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల్ని అందరినీ కూడా వేడుకుంటున్నారు. ఈ పవిత్రమైన అమూల్యమైన మైలవరం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం ఉదయం కొండపల్లి శాంతినగర్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. రామాలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి అక్కల రామ్మోహన్ రావు గాంధీ, జనసేన సీనియర్ నాయకులు బొలియాశెట్టి శ్రీకాంత్, చెరుకుమల్లి సురేష్ కూడా పాల్గొన్నారు. కొండపల్లిలోని పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. దివంగత నేత అన్న ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మైలవరం నియోజకవర్గంలో తిరుగులేని విజయంతో వర్ధిల్లాలని మహిళలు ఆకాంక్షించారు. ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. మీ ఆశీస్సులు, దీవెనలు తప్పనిసరిగా తనకు అందచేయాలని విజ్ఞప్తి చేశారు. రేపల్లె తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 74వ జన్మదిన వేడుకలు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం కర్లపాలెంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేగసాని రాకేష్ వర్మ మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని, ఆ గిఫ్ట్ నరేంద్ర వర్మ ఎమ్మెల్యేగా గెలిపించి మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏప్రిల్ 20వ తారీఖు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ఆయన. మనం గిఫ్ట్ ఎప్పుడు ఇద్దాం? జూన్ 4వ తారీఖు ఇద్దాం. జూన్ 4వ తారీఖు గిఫ్ట్ ఇద్దాం. ఆ గిఫ్ట్కి తగ్గ పని మనందరం చెయ్యాలి. అంటే ఫైట్ చేయాలి. తెలుగుదేశం పార్టీతో పాటు మన కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు 2 ఓట్లు అవతలను తీసుకొచ్చి వేయించేటట్టు మీ గిఫ్ట్ మీరు ఇవ్వండి. 2 ఓట్లు మనవి కానీ ఓట్లు మీరు తీసుకొచ్చి బ్యాలెట్ బాక్స్ మీద వేపిస్తే మీరు ఆ గిఫ్ట్ నరేంద్ర వర్మ గారికి అందజేస్తే ఈ సీట్ అనే ఎమ్మెల్యే అనే గిఫ్ట్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తారు. సరే గుడ్. సరే ఆల్ గుడ్. 23వ తారీఖు మనం నామినేషన్ వేయబోతున్నాం. 23వ తారీఖు మంగళవారం నామినేషన్ వేయబోతున్నాం. పొద్దున్నే ఉదయం 7 గంటలకు అల్లూరు నరసింహస్వామి గుడి దగ్గర నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి కాజీపాలెం, అలకాపురం, కాజీపాలెం, పిట్లవానిపాలెం, చెందోలు, రెడ్డిపాలెం, బిడార్దెబ్బ, యాసలి, బుద్దాం, కర్లపాలెం, హైదరాబాద్ అలా వెళ్తూ హైవే మీద మనం వెళ్తూ బీఈసీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మన వెహికల్స్ పార్క్ చేసుకుని, ఇంజనీరింగ్ కాలేజ్ కూడా కాదు సార్, పోలేరం గుడి దగ్గర అంటే గడియార స్తంభం, ఆల్మోస్ట్ గడియార స్తంభం దగ్గర మనం వెహికల్స్ అక్కడ పార్కింగ్ చేసుకుని అక్కడి నుంచి ఒక బై వాక్ నడుచుకుంటా ఎంఆర్ఓ ఆఫీస్ దాకా మనం వెళ్ళిపోతున్నాం. ఇది మన కార్యాచరణ. 23వ తారీఖు పొద్దున్నే 7ంటికి అందరూ తప్పనిసరిగా ఎవరికి వాళ్ళు మన అభిమానాన్ని మనం చాటుకుందాం. నరేంద్ర వర్మ గారి నామినేషన్ని విజయపదంలో నడిపించడానికి మన వంతు మనం కృషి చేసి మనతో పాటు మనతో వచ్చే జనాలను తీసుకెళ్ళి చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా ఒక పండుగ వాతావరణం క్రియేట్ చేసి అక్కడ